హలో నమస్తే. రేపొద్దున వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుండి చేయబోతున్నటువంటి రైతుల నిరసన సభ కార్యక్రమం. రేపొద్దున రైతులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఎలక్షన్ ప్రామిస్ని ఇంప్లిమెంట్ చేయాలని మా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా రేపు కలెక్టరేట్ ఆఫీసుల్లో నిరసన కార్యక్రమానికి వెళ్తున్నారు. మేము కూడా వెళ్తున్నాము. ఒక 100 ట్రాక్టర్లు వేసుకొని 100 ఎడ్ల బండ్లు వేసుకొని వెళ్తున్నాము. 100 ట్రాక్టర్లు 100 ఎడ్ల బండ్లు వేసుకొని రైతులు మొత్తం వెళ్తున్నాము. మేము అందరం మా అద్దంకి నియోజకవర్గం నుండి అద్దంకి నుంచి బాపట్ల వరకు వెళ్తున్నాము. మాది బాపట్ల జిల్లా కాబట్టి రైతులందరూ ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు వేసుకొని పోయి నిరసన కాదు, ఒక జస్ట్ పేపర్ అంటే రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి, కలెక్టరేట్కి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కలెక్టర్లకి అందరూ ఆ యొక్క వినతి పత్రాలు సమర్పించాలని మేమందరం వేల మంది అంటే 100 ట్రాక్టర్లు 100 ఎడ్ల బండ్లు వేసుకుని పోతున్నాము. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీ యొక్క వినతి పత్రాలు సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సిపి అని అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. రైతు అనేటువంటి పదం ఉంది ఈ పార్టీలో. రైతుల కోసం తన పార్టీ పెట్టిందే రైతుల కోసం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తన పార్టీకి రైతు అని పెట్టుకున్నాడు, యువజన శ్రామిక రైతు అని పెట్టుకున్నాడు పార్టీకి. సో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపొద్దున రైతుల యొక్క అభ్యున్నతి కోసం రైతులకు కావాల్సినటువంటి డిమాండ్లు మొత్తం పట్టుకొని ఒక పేపర్ మీద రాసి ట్రాక్టర్లలో ఎడ్ల బండ్లు వేసుకొని ర్యాలీగా 100 మంది 1000 మంది కార్యకర్తలు నియోజకవర్గాన్ని, మా అద్దంకి నియోజకవర్గం నుండి బాపట్ల వరకు వెళ్దామని అనుకుంటున్నాము. ప్రయత్నం చేస్తాం వెళ్ళడానికి. కాబట్టి మీరందరూ మీ నియోజకవర్గాల్లో మీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కార్యకర్తలు మొత్తం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులు పంటలు వేస్తేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ కూలి పనులు జరుగుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ ప్రకారం 70% మొత్తం కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి రాష్ట్రం మనది. 70% ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంది. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు అయితే మ్యాక్సిమం కూలి పని చేసుకునే వాళ్ళు మొత్తం కూడా ఈ పంటల మీద డిపెండ్ అయ్యారు. పంటలు పండిస్తేనే వాళ్ళు కూలి దొరికితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, సాయంత్రానికి అన్నం తినగలుగుతారు. ఓకే, సో ది అగ్రికల్చర్ అనేది ఒక ఉపాధి సెక్టార్ అయింది. దట్ బికేమ్ ఏ డిపెండెంట్ సెక్టార్. అగ్రికల్చరల్ బికేమ్ డిపెండెంట్ సెక్టార్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, especially in villages, more especially in the lower communities. So we farmers must protest. We farmers must show our dissatisfaction towards the government. వాళ్ళు చాలా ఎలక్షన్ ప్రామిస్లు చేశారు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఎలక్షన్లో మీ రైతులందరూ ఓట్లేండి మిమ్మల్ని ఆదుకుంటామని అన్నారు, కానీ చాలా చేయలేదు. కాబట్టి రేపొద్దున మన వినతి పత్రాలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ మన యొక్క అభ్యంతరాలని మన రైతుల సమక్షంలో రైతుల తరపున ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైతులందరూ వెళ్ళాలి, ఆడవాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాలి. రైతులు మీ పిల్లలను కూడా తీసుకుని వెళ్తుండాలి, కుర్రోళ్ళని. కోర్స్ నాట్ లెస్ దాన్ 18. చిన్నపిల్లల్ని రాజకీయాలకు వాడకూడదు, అది తప్పు. చిన్నపిల్లల్ని వదిలేయండి. కుర్రోళ్ళని 18 years దాటిన కుర్రోళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళండి, ఆడవాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్ళండి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని. ఓకే, సో కలెక్టరేట్ ఆఫీస్లో నిరసన కార్యక్రమాలు తెలపడానికి రేపు పొద్దున మనం ప్రయత్నం చేద్దాం. సక్సెస్ఫుల్గా మనం అనుకున్నటువంటి క్యాంపెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో
రైతులు అనేవాళ్ళు బాగుంటేనే మనకి ఆహారం దొరికిద్ది, రైతులు బాగుంటేనే మనకి కూలి పని దొరికిద్ది, రైతులు బాగుంటేనే ధరలు తగ్గుతాయి, రైతులు పండిస్తేనే కూరగాయల ధరలు తగ్గిస్తాయి, రైతులు పండిస్తేనే పాడి పంట బాగుండిద్ది, రైతులు బాగుంటేనే పాడి పరిశ్రమ బాగుండిద్ది. ఇది ఒకటి కాదు, మొత్తం సమస్తము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఎవ్రీ ఇండస్ట్రీ లీడ్స్ టు ఫార్మర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్, ఆల్ ఫుడ్ మెటీరియల్స్ లీడ్స్ టు ఫార్మర్స్. సో వాళ్ళ కోసం మనం కొట్లాడాలి, వాళ్ళ కోసం మనం నిరసన కార్యక్రమం తెలపాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి రైతుల కోసం చేసేటువంటి నిరసన కార్యక్రమంలో మేము ఎలాగైతే మా నియోజకవర్గం నుంచి 100 ట్రాక్టర్లు 100 ఎడ్ల బండ్లు వేసుకుని పోతున్నామో, అలాగా అందరూ మీరు కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు బయలుదేరి రేపొద్దున కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి నిరసన తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాయకులు, అదేవిధంగా నాయకులు, జిల్లా నాయకులు, ప్రజానాయకులు, ప్రజాపాలకులు, మేమైతే చాలామంది సిటీల్లో నుంచి వెళ్తున్నాము గ్రామీణ ప్రాంతానికి, ఓన్లీ దానికోసం నిరసన తెలపడానికి పోతున్నాం. సిటీల్లో నుంచి ట్రావెల్ చేసిపోతున్నాము. సో మీరందరూ రావాలి. మీరందరూ అలాగే ఎక్కడెక్కడైతే బెంగళూరు, విజయవాడ, ఢిల్లీ, కొంతమంది అయితే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. వస్తారేమో ఢిల్లీ, బెంగళూరులో వచ్చి అమెరికా వాళ్ళు కూడా వస్తారేమో. అమెరికాలో నుంచి సొంత డబ్బులు పట్టుకొని వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు అమెరికాలో నుంచి సొంత డబ్బులు పట్టుకొని రైతుల కోసం వస్తారు. మీరే ప్రచారం చేశారు కదా, అమెరికా నుంచి సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఓట్లు వేశారు మా కోసం, జగన్కి వ్యతిరేకంగా అన్నారు కదా. ఇప్పుడు అదే ఎవరైతే అమెరికా నుంచి సొంత డబ్బులు పెట్టుకొని మీకు వచ్చి ఓట్లు వేసారో అది ఎలాగ నమ్మేమో, ఇప్పుడు ఇది కూడా మీరు నమ్మాలి. అందరూ అమెరికా నుంచి వచ్చి రేపు పొద్దున కలెక్టరేట్ ఆఫీసులో లెటర్లు ఇవ్వడానికి పోతున్నారు వీళ్ళంతా. అది పాసిబుల్ అయినప్పుడు ఇది కూడా పాసిబులే. ఓకే. సో అల్టిమేట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, రైతు బిడ్డలు, రైతు పిల్లలు, రైతు తల్లులు, రైతు చెల్లెళ్ళు, రైతు అక్క చెల్లెళ్ళు, రైతు అమ్మమ్మలు, తాతవులు అందరూ కూడా రేపొద్దున అందరూ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళకపోవచ్చు. మీ ఇళ్ళకు వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి కనీసం ఇంటికి ఒక ఇద్దరినన్నా సరే ఆ కార్యక్రమంలో కనీసం నాయకుడికి బలపరిచి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే, ఇప్పుడే వాకింగ్ పోయి వచ్చాను, చెమటలు పడుతున్నాయి. సో కోరుకుంటున్నాము. ధన్యవాదాలు, నమస్కారం. నేను వెళ్తున్నాను, మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ.